హాయ్ గాయ్స్, హాయ్. ఎలా ఉన్నారు అందరూ? సో లాస్ట్ క్లాస్లో మనం ఇన్హెరిటెన్స్ గురించి డిస్కస్ చేసుకున్నాం. మీరు కనుక ఛానల్ కొత్త అయితే, నా పేరు ఉపేంద్ర అండ్ నేను ఐఐటి తిరుపతిలో ఎంఎస్ చేస్తున్నాం. అండ్ లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసామంటే, ఓకే ప్రెజెంటేషన్ ఎట్లా అయ్యే ప్రెజెంటేషన్ ఫుల్ స్క్రీన్. ఓకే, లాస్ట్ క్లాస్లో మనం ఏం చూసాం? ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ చూసాం. లాస్ట్ క్లాస్లో ఇన్హెరిటెన్స్ అనే కాన్సెప్ట్ మనం చూసుకున్నాం. ఇన్హెరిటెన్స్ ఎట్లా వాడతాం, బేస్ క్లాస్ ఏంటి, పేరెంట్ క్లాస్ ఏంటి, బేస్ క్లాస్లో ఉన్న అట్రిబ్యూట్స్ అండ్ మెథడ్స్ని ఎట్లా వాడుకోవచ్చు, ఇవన్నీ మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసుకున్నాం. అండ్ లాస్ట్ క్లాస్లో మనం లాస్ట్కి ఏమన్నాం, పైథాన్ మొత్తం అయిపోయింది అన్నాం. కానీ పైథాన్ అవ్వలేదు. ఇది లాస్ట్ పీడిఎఫ్, ఇది లాస్ట్ కాన్సెప్ట్ అనమాట. ఇది లాస్ట్ ప్రామిస్. దీని తర్వాత పైథాన్ అయిపోయినట్టే. ఇంకెందుకు, ఈ చిన్న కాన్సెప్ట్ కూడా వదిలేను, ఇది కూడా కంప్లీట్ చేసి పైథాన్ మొత్తం కంప్లీట్ చేసేద్దాం. ఓకే, సో ఈ రోజు క్లాస్లో మనం ఏం డిస్కస్ చేస్తామంటే ఫైల్ హ్యాండ్లింగ్. ఎందుకు అసలు నేను ఫైల్ హ్యాండ్లింగ్ ఎందుకు నేర్చుకోవాలి? ఫైల్ హ్యాండ్లింగ్ అనేది నేను అసలు ఎందుకు నేర్చుకోవాలి? అసలు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఫస్ట్ క్వశ్చన్ అది. అసలు ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఏంటి? ఫైల్ హ్యాండ్లింగ్ అంటే మన ప్రోగ్రాంలో ఉన్న డేటాని ఫర్ సపోజ్ నేను ఏమంటున్నా, నేమ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్పుట్, ఎంటర్ యువర్ నేమ్ అంట. ఓకే, నేనేం చేస్తా, ఈ నేమ్ని పట్టుకెళ్ళి ఈ ఫైల్లో స్టోర్ చేసుకుంటా. ఈ ఫైల్లో నేను ఎందుకు స్టోర్ చేసుకోవాలి? ఎప్పుడైతే మీ ప్రోగ్రామ్ అనేది ఎగ్జిట్ అయిపోతుందో, మీ ప్రోగ్రామ్ అనేది టెర్మినల్లో నుంచి ఎప్పుడైతే క్లోజ్ అయిపోతుందో, ఇక్కడ మీరు ఎంటర్ చేసిన డేటా అనేది ఎక్కడ సేవ్ చేసుకోవట్లేదు మీరు. ఓకే, అట్లాంటి దగ్గర మనకు ఫైల్ హ్యాండ్లింగ్ అనేది పనికి వస్తుంది. ఓకే, ఇంకో దగ్గర ఎక్కడ పనికి వస్తుందంటే, ఫర్ సపోజ్ మీరు ఒక్క దగ్గర, ఇప్పుడు ఫర్ సపోజ్ చూడండి, story.txt అంటే నేను txt అనే ఫైల్లో ఒక స్టోరీని రాసుకొని ఉంచుకున్నాను. ఓకే, ఇప్పుడు ఈ స్టోరీని నేను నా పైథాన్ కోడ్లో వాడదాం అనుకుంటున్నాను. మీరేం చేసుకోవచ్చు, పైథాన్తో దీన్ని ఎట్లా ఈ స్టోరీ మొత్తాన్ని మీరు పైథాన్ కోడ్లోకి కూడా తెచ్చుకోవచ్చు. ఓకే, మీరు పైథాన్ కోడ్తో ఈ స్టోరీలో ఏమైనా చేంజెస్ కూడా చేసుకోవచ్చు. అంటే నేను ఏం చేస్తున్నా, ఫైల్ని రీడ్ చేయొచ్చు, ఫైల్ని రైట్ చేయొచ్చు, ఫైల్ని అప్డేట్ కూడా చేసుకోవచ్చు. ఓకే, ఇది పైన ఎగ్జాంపుల్. ఈ కింద ఎగ్జాంపుల్ మనం ఏం చెప్పుకున్నాం, ఇది క్రూషియల్ ఎగ్జాంపుల్. ఇది ఫస్ట్, ఈ కింద ఎగ్జాంపుల్ అనేది. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, మన డేటా అనేది ఎక్కడికి పోకుండా ఒక దగ్గర స్టోర్ చేసుకుంటున్నాం. అదే ఎక్కడ స్టోర్ చేసుకున్నాం, ఫైల్స్లో స్టోర్ చేసుకుంటున్నాం మనం. ఓకే, అసలు ఎట్లా స్టోర్ చేసుకుంటాం, ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్ ఏంటనేది ఒకసారి చూసేద్దాం ఇన్ డెప్త్గా. ఓకే, అర్థమైంది అనుకుంటున్నా అసలు ఫైల్స్ అనే కాన్సెప్ట్ మనం ఎందుకు వాడాలని చెప్పేసి. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, రీడింగ్ ఫ్రమ్ ఏ ఫైల్ అంటే నేను ఏం చేస్తున్నా, ఒక ఫైల్లో ఉన్న డేటాని నా పైథాన్ కోడ్తో ఒక పైప్ లైన్ గీసి చూపిస్తారు చూడండి. ఫర్ సపోజ్ example.txtలో ఉన్నదాన్ని పైథాన్ కోడ్తో నేను ఏం చేస్తున్నా, రీడ్ చేసుకోవచ్చు, లేదా ఆ example.txtలో రైట్ చేసుకోవచ్చు. అర్థమైందని అనుకుంటున్నా. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే, రీడ్ ఎలా చేయొచ్చు. ఓకే, సింపుల్. An incredible amount of data is available in text files. Okay, text files can contain weather data, traffic data, socio-economic data, literary works and more. చాలా ఉంటాయి. టెక్స్ట్ ఫైల్స్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
ఓకే, ఇది ఓపెన్ చేస్తున్నా, పనిచేస్తుంది. టెక్స్ట్ ఫైల్స్ అనేది చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మీరు ఇన్ఫర్మేషన్ మీ కోడ్లో వాడదాం అనుకుంటున్నారు, ఎట్లా? అదే ఈ ఫైల్ హ్యాండ్లింగ్ అనే కాన్సెప్ట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ రైట్ ఎ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఇన్ ద కంటెంట్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఫైల్ అండ్ రీరైట్స్ ది ఫైల్ with formatting that allows a browser to display it. ఓకే, అంటే ఏంటి అసలు? ఫర్ ఎగ్జాంపుల్ యూ కెన్ రైట్ అ ప్రోగ్రామ్ దట్ రీడ్స్ ఇన్ ద కంటెంట్స్ ఆఫ్ ఎ టెక్స్ట్ ఫైల్ అండ్ రీరైట్స్ ద ఫైల్ విత్ ఫార్మాటింగ్ దట్ అలౌస్ డిస్ప్లే. అంటే బ్రౌజర్ అంటే టెర్మినల్ అనుకుంటా. టెర్మినల్ మీరు చేసే ఏవైతే అప్డేట్ చేస్తున్నారో ఆ ఫైల్స్లో ఏమేమి ఉన్నాయో అవన్నీ టెర్మినల్లో కనిపిస్తాయి అనుకున్నాను. సింపుల్. ఓకే, ఈ కింద చూడండి ఎగ్జాంపుల్ కోడ్. ఇదేంటిది? py.txt. అంటే ఇది ఒక టీఎక్స్టీ ఫైల్. ఓకే, ఈ టీఎక్స్టీ ఫైల్ అని నేను ఏం చేస్తున్నా, పై వాల్యూ అనేది స్టోర్ చేస్తాను. ఓకే, ఈ పై వాల్యూ నేను ఇప్పుడు నా పైథాన్ కోడ్లో నేను యాక్సెస్ చేయాలి. ఓకే, ఇప్పుడు ఎట్లా చేస్తే చూడండి, టాప్ టు బాటమ్ పైనుంచి కిందకి వస్తే చదువుతాం. ఫస్ట్ లైన్ విత్ ఓపెన్ py.digits.txt. ఎక్కడ నేమ్ ఇస్తున్నా, ఫైల్ నేమ్ ఇస్తున్నా. ఇదేంటిది? ఫైల్ నేమ్. అంటే ఫైల్ పాత్ అనొచ్చు, ఫైల్ నేమ్ కన్నా. ఫైల్ పాత్, ఇది నా ఫైల్ పాత్. అంటే నా ఫైల్ అనేది ఏ ఫైల్లో నుంచి నేను రీడ్ చేయాలి. ఓకే, ఓపెన్ అనేది ఒక మెథడ్, ఇన్బిల్ట్ ఫంక్షన్. ఓకే, విత్ ఓపెన్. ఈ ఓపెన్ లో మనం ఏం పాస్ చేస్తాం? ఆ ఫైల్ అనేది ఎక్కడ ఉందో ఆ పాత్ మనం పంపిస్తాం. యాజ్ దీన్ని నేను ఎట్లా ఓపెన్ చేస్తున్నా? ఫైల్ ఆబ్జెక్ట్ కింద ఓపెన్ చేస్తున్నా. అంటే నేను ఇక్కడ ఏం చేస్తున్నా అసలు? ఈ టీఎక్స్టీ ఫైల్ ఏదైతే ఓపెన్ చేశానో దాన్ని నేను ఈ ఫైల్ ఆబ్జెక్ట్ లోపల స్టోర్ చేసుకుంటున్నాను. అంటే ఫైల్ ఆబ్జెక్ట్ ఇప్పుడు ఏమైంది? వేరియబుల్ అయింది. ఫైల్ ఆబ్జెక్ట్ అనేది ఓకే, ఇప్పుడు చూడండి వేరియబుల్ అనే కాన్సెప్ట్ వచ్చిందంటే ఫస్ట్ ఏం గీయాలి? డబ్బా గీసి పడేయండి. ఫస్ట్ డబ్బా గీసాను. ఇది ఏం రిప్రజెంట్ చేస్తుంది? ఫైల్ ఆబ్జెక్ట్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇప్పుడు ఈ ఫైల్ ఆబ్జెక్ట్ లోపల ఏముంది? ఈ .txt ఫైల్లో ఏదైతే కంటెంట్ ఉందో అది ఇందులో ఉంది. అంటే ఇప్పుడు ఇందులో ఏముంది? పై వాల్యూ ఉంది, అంటే 3.1415. ఓకే, నెక్స్ట్ లైన్. ఈ నెక్స్ట్ లైన్ చూడండి, ఇక్కడ వరకు అర్థమైందా? ఫస్ట్ లైన్ ఏం చేస్తున్నాం? ఫస్ట్ లైన్ మనం డైసెక్ట్ చేయగలుగుతున్నామా? అర్థమైందా? సేమ్ పేజ్లో ఉన్నాం కదా. ఓకే కదా. కంటెంట్స్ ఈక్వల్ టు ఫైల్ ఆబ్జెక్ట్ డాట్ రీడ్. ఈ ఫైల్ ఆబ్జెక్ట్ మీద నేను ఏం పర్ఫామ్ చేస్తున్నా? డాట్ రీడ్ అనే ఒక మెథడ్ని వాడుతున్నా. ఈ డాట్ రీడ్ అనే మెథడ్ ఏం చేస్తుంది? ఈ లోపల ఉన్న కంటెంట్ మొత్తం నాకు రిటర్న్ చేసి ఇస్తుంది. అంటే ఇప్పుడు ఏమవుతుంది? ఈ కంటెంట్ అంతా నేను కంటెంట్స్ అనే వేరియబుల్ స్టోర్ చేసుకుంటున్నాను. కంటెంట్స్ అనే వేరియబుల్ అంటే ఏంటో మళ్ళీ కంటెంట్స్ గీసేయండి. సేమ్ వేరియబుల్ వచ్చిందా, కళ్ళు మూసుకొని డబ్బా గీసి పడేయడం. ఆ తర్వాత ఆలోచించండి, ఆ డబ్బాలో ఏం పెట్టాలి తర్వాత ఆలోచించండి. ఫస్ట్ డబ్బా గీసేయండి. ఇప్పుడు ఈ డబ్బాలో ఏం పెట్టాలి? ఫైల్ ఆబ్జెక్ట్ డాట్ రీడ్. ఇందులో ఏదైతే కంటెంట్ ఉందో ఇదంతా కూడా ఇందులోకి షిఫ్ట్ అవుతుంది. అంటే 3.1415 ఇదంతా ఇప్పుడు ఎక్కడ ఉంది? కంటెంట్స్లో ఉంది. ఓకే, ఇప్పుడు నేను కింద ఏం చేస్తున్నా? కంటెంట్స్ని ప్రింట్ చేస్తున్నా. అంటే ఏం ప్రింట్ అవుతుంది ఇక్కడ? ఇది ఏదైతే వాల్యూ ఉందో ఈ వాల్యూ మొత్తం ప్రింట్ అవుతుంది ఇట్లా టెర్మినల్లో. 3.14159 అప్ టు ఎన్ని డిజిట్స్ ఉంటే అన్ని డిజిట్స్, 30 డిజిట్స్ అనుకుంటా. ఇది అప్ టు 30 డిజిట్స్ టెర్మినల్లో ప్రింట్ అవుతుంది. ఓకే, అర్థమైందిగా? సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. ఒక్కసారి మళ్ళీ పై నుంచి కింద వరకు చదివాను. నేనేమంటున్నా అంటే విత్ ఓపెన్ ఫైల్ పాత్. ఆ ఫైల్ అనేది ఎక్కడ ఉంది? యాజ్ ఫైల్ ఆబ్జెక్ట్లో స్టోర్ చేస్తున్నాం. కంటెంట్స్ ఈక్వల్ టు ఫైల్ ఆబ్జెక్ట్ డాట్ రీడ్ ప్రింట్ కంటెంట్స్. అర్థమైపోయిందా? సింపుల్. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ రైటింగ్. ఇప్పుడు నేను రైట్ ఎలా చేయగలను? ఓకే, చూడండి. ఓకే, when you write
when you write text to a file, the output will still be available after you close the terminal containing your program's output. అర్థమైందా? ఇందాక మెయిన్ ఎగ్జాంపుల్ ఒకటి అన్నాను కదా, దానికి ఇదే ఎగ్జాంపుల్. మన టెర్మినల్ అనేది క్లోజ్ అయిపోయినా సరే ఎప్పుడైతే మన ప్రోగ్రామ్ అనేది రన్ అయిపోయిద్దా మొత్తం, ఆ తర్వాత కూడా మీరు ఫర్ సపోజ్ ఇక్కడ నేమ్ అడుగుతున్నారు అండ్ ఆ నేమ్ని ప్రింట్ చేస్తున్నారు, కానీ దాన్ని ఎక్కడ మీరు స్టోర్ చేసుకోవట్లేదు. ఒకవేళ మీరు కనుక స్టోర్ చేసుకోవాలనుకుంటే దాన్ని మీరు ఒక ఫైల్లో రైట్ చేయొచ్చు. అందుకే రైటింగ్ టు ఏ ఫైల్ అనేది ఇంపార్టెంట్. ఓకే, సింపుల్. యూ కెన్ ఓపెన్ ఏ ఫైల్ ఇన్ రీడ్ మోడ్. ఓకే, రీడ్ మోడ్లో ఓపెన్ చేసుకోవచ్చు అంట. రైట్ మోడ్, అపెండ్ మోడ్. ఓకే, రీడ్ అర్థమైంది, రైట్ అర్థమైంది. రీడ్ అంటే ఓన్లీ రీడ్ చేయడానికి, రైట్ అంటే ఓన్లీ రైట్ చేయడానికి. అసలు అపెండ్ అంటే ఏంటి? ఓకే, అపెండ్ కోడ్ రాసినప్పుడు చూపిస్తే ఇంకా మీకు సింపుల్గా అర్థమవుతుంది. ఇప్పుడు కన్ఫ్యూజ్ అయిపోతారు. అపెండ్ అంటే ఏం లేదు, ఆల్రెడీ ఉన్న కొంత టెక్స్ట్ ఉంటుంది కదా. ఇప్పుడు ఫర్ సపోజ్ ఐ యామ్ ఉప్పు. ఓకే, ఐ యామ్ లేజీ. ఓకే, ఇప్పుడు నేను ఇంకొక కొత్త లైన్ ఏదైతే ఉందో కొత్త లైన్ ఇచ్చానంటే ఆ కొత్త లైన్ అనేది దీనికి అపెండ్ అవుతుంది. ఫర్ సపోజ్ ఐ యామ్ హ్యాపీ. ఈ కొత్త లైన్ అనేది ఇట్లా అపెండ్ అవుతుంది అనమాట, అది అపెండ్. రైట్ మోడ్ అంటే అపెండ్ అనేది ఏం లేదు, మొత్తం ఇదంతా క్యాన్సిల్ అయిపోతుంది. ఇదంతా పోయి ఐ యామ్ హ్యాపీ అనేది స్టోర్ అవుతుంది. అంటే రైట్ మోడ్లో ఏమవుతుంది, ముందు మీది ఏదైతే కంటెంట్ ఉందో అది అనవసరం, అదంతా ఓవర్ రైడ్ అయిపోయి ఈ యొక్క ఐఎమ్ హ్యాపీ మీరు ఏదైతే ఇక్కడ ప్రెజెంట్ ఇస్తారో అది స్టోర్ అవుతుంది. అపెండ్ అంటే ఏంటి, పాత దాంట్లో స్టోర్ అయింది ఉంటుంది కదా, అది అట్లనే ఉంచి ఆ కింద అనేది అది కింద పక్కన ఏదో పక్కన ఇది స్టోర్ చేసుకుంటుంది. ఓకే ఓకే, ఎగ్జాంపుల్ కోడ్. ఓకే, ఫస్ట్ ఫైల్ నేమ్ ఏంటి, programming.txt. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తాను, విత్ ఓపెన్ ఫైల్ నేమ్ అంటే ఇది ఈ పాత నేను ఇస్తున్నా. ఓకే, అంటే నేను ఇప్పుడు నా ఫైల్ అనేది ఎట్లా సేవ్ అవుతుంది, programming.txt అని చెప్పి కొత్త ఫైల్ అనేది క్రియేట్ అవుతుంది. క్రియేట్ అయ్యి అందులోపల మనం మీ కింద ఏదైతే ఇస్తామో అది స్టోర్ అవుతుంది. ఓకే, ఇక్కడ నేను ఏం చేస్తున్నా, డబ్ల్యూ మోడ్లో ఓపెన్ చేస్తున్నా. డబ్ల్యూ అంటే ఏంటి, రైట్ మోడ్. కానీ పైన ఇట్లా ఆర్ అని మనం ఎందుకు వెళ్ళదు, ఎందుకంటే బై డిఫాల్ట్ ఓపెన్ అనేది ఆర్ కన్సిడర్ చేస్తుంది కాబట్టి. బై డిఫాల్ట్ మీరు కనుక ఓపెన్ చేస్తున్నారంటే ఒక ఫైల్ని, అది రీడ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నామని ఆల్రెడీ ఎస్యూమ్ చేసుకుంటుంది. ఓకే, డిఫాల్ట్ కండిషన్ అది. ఇక్కడ మనం స్పెసిఫిక్గా మెన్షన్ చేయాలి. ఒకవేళ మీరు అపెండ్ చేయాలనుకుంటే ఏ అని, రైట్ చేయాలనుకుంటే డబ్ల్యూ అని. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంకొక మెథడ్, ఇంకో మోడ్ ఏంటంటే ఆర్ ప్లస్ ఏంటంటే మీరు రైట్ చేయొచ్చు, రీడ్ చేయొచ్చు. ఏ మోడ్ దట్ అలౌస్ యూ టు రీడ్ అండ్ రైట్. ఒకేసారి రీడ్ అండ్ రైట్ చేయడానికి ఆర్ ప్లస్ వాడచ్చు. రీడ్ చేయడానికి అయితే ఆర్, రైట్ చేయడానికి అయితే డబ్ల్యూ, రెండు ఒకేసారి వాడాలంటే ఆర్ ప్లస్. ఓకే, ఓపెన్ ఫైల్ విత్ ఓపెన్ ఫైల్ నేమ్ మోడ్ డబ్ల్యూ యాజ్ ఫైల్ ఆబ్జెక్ట్. ఓకే, ఫైల్ ఆబ్జెక్ట్ డాట్ రైట్. ఇది నేను ఈ స్ట్రింగ్ అనేది నేను రాద్దాం అనుకుంటున్నాను. ఓకే, ఏం లేదు గురు, అసలు ఏం లేదు, భయపడద్దు. ఫస్ట్ థింగ్, పైనుంచి కింద వరకు వస్తున్నప్పుడు మనం ఇట్లా చేసుకుందాం. అరే ఓకే, ఫైల్ నేమ్ ఈ ఫైల్ నేమ్ ఏముంది, programming.txt అనే ఫైల్ని క్రియేట్ చేసాం మనం. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఈ ఫైల్ని ఓపెన్ చేస్తున్నా. ఏంటది, రైట్ మోడ్లో ఓపెన్ చేస్తున్నా. నేను దీన్ని ఏమంటున్నా, ఫైల్ ఆబ్జెక్ట్ అంటున్నా. ఈ ఫైల్ నేమ్ని నేను ఫైల్ ఆబ్జెక్ట్ అంటున్నా. ఇప్పుడు రైటింగ్ మాత్రం ఇంప్రూవ్ అవ్వట్లేదు అసలు. ఓకే, ఫైల్ ఆబ్జెక్ట్ అంటున్నా. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, ఫైల్ ఆబ్జెక్ట్ డాట్ రైట్. ఈ ఫైల్ ఆబ్జెక్ట్లో డాట్ రైట్ అనే మెథడ్ని వాడి ఇక్కడ ఏం రాసిన, నేను ఐ లవ్ ప్రోగ్రామింగ్ అని రాసిన. ఐ లవ్ ప్రోగ్రామింగ్. సింపుల్, అర్థమైందా? ఇంతే. రీడ్ అంటే అది, రైట్ అంటే ఇది, ఏం లేదు, కాంప్లెక్స్ టాస్కే లేదు. ఒక్కసారి మీరు కోడ్ చూస్తే ఇంకా చాలా సింపుల్గా అర్థమైపోతుంది. అపెండింగ్ చూడండి. ఇఫ్ యూ వాంట్ టు యాడ్ కంటెంట్ టు ఎ ఫైల్ ఇన్స్టెడ్ ఆఫ్ రైటింగ్
over the existing content. You can open the file in append mode. Okay, you can open the file in append mode. ఆల్రెడీ ఉన్న దాన్ని ఓవర్ రైడ్ చేయకుండా మీరు కనుక కొత్త లైన్స్ యాడ్ చేయాలనుకుంటే append mode లో ఓపెన్ చేసుకోవచ్చు అని చెప్తున్నాను. When you open a file in append mode, Python doesn't erase the contents of the file before returning the file object. అర్థమైందా? ఫైల్ ఆబ్జెక్ట్ రిటర్న్ చేయకముందు ఏదైతే కంటెంట్ ఉందో అదంతా డిలీట్ అవ్వదు. ఓకే, డిలీట్ అవ్వకుండా ఎంతైతే ఉందో అదంతా రిటర్న్ చేసి ఇస్తుంది. ఎనీ లైన్స్ యూ రైట్ టు ద ఫైల్ విల్ బి యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ది ఫైల్. ఎనీ లైన్స్ యూ రైట్ టు ద ఫైల్ విల్ బి యాడెడ్ టు ద ఎండ్ ఆఫ్ ది ఫైల్. అపెండ్ మోడ్లో మీరు ఏది కొత్తగా రాసినా సరే ఎండ్ ఆఫ్ ది ఫైల్లో యాడ్ అవుతుంది. అది మొత్తం అరేజ్ అయిపోయి కొత్తగా రాయదనమాట. ఓకే, అంతే, సింపుల్. ఎగ్జాంపుల్ కోడ్ సేమ్ లాజిక్. ఫైల్ నేమ్ పెడుతున్నాం, ఓపెన్ చేస్తున్నాం, అపెండ్ మోడ్లో ఓపెన్ చేస్తున్నాం, ఫైల్ ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాం, డాట్ రైట్ అని చెప్పేసి ఒకటి రాస్తున్నాం, డాట్ రైట్ అని చెప్పేసి ఇంకోటి రాస్తున్నాం. ఈ రెండు ఏంటంటే ఆ ఫైల్లో స్టోర్ అవుతాయి. సింపుల్. ఓకేనా? డన్నా? వావ్, అప్పుడు ఎక్సెప్షన్స్కి వెళ్ళిపోమా. ఓకే, ఈ రెండింటికి ఒకసారి కోడ్ రాసి చూపిస్తుంది చూడండి. సింపుల్, కాంప్లెక్స్ టాస్క్ ఏం లేదు. 1 సెకండ్. 10 డాట్ ఫైల్ హ్యాండ్లింగ్లో హ్యాండిల్ ఫైల్ డాట్ పై. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు కన్ఫ్యూజ్ ఎక్కడ అవుతారంటే, ఫర్ సపోజ్ నేను ఒక ఫైల్ని క్రియేట్ చేశాను. ఓకే, ఆ ఫైల్ ఎక్కడ ఉండాలి? ఇప్పుడు నేను ఫర్ సపోజ్ .txt ఫైల్ ఒకటి క్రియేట్ చేశాను. ఈ .txt ఫైల్ అనేది ఎక్కడ ఉండాలి అసలు? ఓకే, నేను దాన్ని యాక్సెస్ చేయాలంటే ఖచ్చితంగా మీరు ఏదైతే ఫైల్ లోపల ఈ .py అనేది వాడతారో ఆ ఫైల్ లోపలే .txt ఫైల్ అనేది కూడా ఉండాలి. ఓకే, బై డిఫాల్ట్ పైథాన్ ఏం చేస్తుందంటే, మీరు ఎక్కడైతే ఈ .py అనే బై డిఫాల్ట్ ఫర్ సపోజ్ ఇప్పుడు నేను చెప్తాను చూడండి, హ్యాండిల్ ఫైల్ .pyలో నేను ఇక్కడ కోడ్ రాస్తా విత్ ఓపెన్ సంథింగ్ అని చెప్పేసి. బై డిఫాల్ట్గా పైథాన్ ఏం చేస్తుందంటే ఈ ఫైల్ లోపల ఉన్న కంటెంట్ వెతుకుతుంది. ఓకే, ఈ 10 డాట్ హ్యాండ్లింగ్ అని ఉంది కదా, ఈ ఫైల్ లోపల ఈ .txt ఫైల్ ఎక్కడుంది అని వెతుకుతుంది. ఎక్కడుందని వెతికిన తర్వాత దొరికిపోయిన తర్వాత దాన్ని ఇక్కడికి రిటర్న్ చేసుకుంటుంది. ఫర్ సపోజ్ దొరకలేదా, ఎర్రర్ త్రో చేస్తుంది. రీడ్ అప్పుడు, రైట్ అప్పుడు ఎర్రర్ ఏం త్రో చేయదు. ఒకవేళ ఫైల్ కనుక లేకపోతే ఇదే కొత్త ఫైల్ క్రియేట్ చేసేస్తుంది పైథాన్. ఓకే, అర్థమైందని అనుకుంటున్నా. ఓకే 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 ఇప్పుడు నేను ఏం చేస్తా, పై వాల్యూ డాట్ txt. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నా, పై వాల్యూని స్టోర్ చేస్తున్నా. 3.14 ఏదో ఒకట్లే గురు, ఏదైతే ఏంటి ఇమాజినరీ నెంబర్స్ పెట్టేస్తున్నా. ఫర్ సపోజ్ ఇది నా పై వాల్యూ అని నేను అనుకుంటున్నా. ఇది పై వాల్యూ కాదు, పై వాల్యూ అని నేను అనుకుంటున్నా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా, ఫైల్ నేమ్ ఈజ్ ఈక్వల్ టు హ్యాండిల్ వచ్చి పై వాల్యూ డాట్ txt. ఓకే, విత్ ఓపెన్ ఫైల్ నేమ్ యాజ్ ఫైల్ ఆబ్జెక్ట్ అని అనొచ్చు, లేదా ఎఫ్ అనుకుంటాను నేను, యాజ్ ఎఫ్ కంటెంట్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ డాట్ రీడ్ బ్రాకెట్స్ క్లోజ్. ఇక్కడ నేను ఏం చేస్తా, ప్రింట్ కంటెంట్. ఓకే, ఇప్పుడు నేను దీన్ని రన్ చేస్తా చూడండి. రన్. ఓకే, ఎందుకు ఎర్రర్ వచ్చింది ఇక్కడ? ఫస్ట్ క్వశ్చన్, అసలు ఎర్రర్ ఏం చెప్తుంది? నైస్, ఫస్ట్ ఏం చూస్తున్నారు, అసలు ఎర్రర్ ఎందుకు వచ్చింది? ట్రేస్ బ్యాక్ అనేది ఎందుకు వచ్చింది నాకు? విత్ ఓపెన్ ఫైల్ నేమ్ యాజ్ ఎఫ్, నో సచ్ ఫైల్ ఆర్ డైరెక్టరీ ఎగ్జిస్ట్, పై వాల్యూ డాట్ txt. అదేంటి బ్రో, ఇక్కడ ఉందిగా పై వాల్యూ డాట్ txt అనే ఫైల్ ఉంది, కానీ ఇది అనేది ఓపెన్ చేయలేకపోతుంది. ఎందుకు? అర్థమవుతుందా? ఫైల్ వాల్యూ డాట్ txt ఫైల్ అనేది ఉంది, ఇక్కడ నేను ఏం రాసా, పై వాల్యూ డాట్ txt ఫైల్ అనేది ఉంది, ఇక్కడ నేను పై వాల్యూ డాట్ txt అనేది రాశాను, కానీ ఇక్కడ ఏంటిది నో సచ్ డైరెక్టరీ ఎగ్జిస్ట్ అని చూపిస్తుంది. ఎందుకు? ఇక్కడ చూడండి,
అసలు ఈ టెర్మినల్ అనేది ఎక్కడ రన్ అవుతుంది? పైథాన్ ట్యుటోరియల్స్లో రన్ అవుతుంది. అంటే ఇక్కడ రన్ అవుతుంది, దీని బయట. మనకేం కావాలి? ఎక్కడ రన్ అవ్వాలి? దీని లోపల. అంటే ఏం చేయాలి? పైథాన్ ట్యుటోరియల్స్లో నుంచి ఫైల్ హ్యాండ్లింగ్లోకి రావాలి మనం. ఓకే, ఏం చేస్తాం దానికి? కమాండ్ ఏంటి బ్రో? సిడి ఫైల్ ట్యాబ్. షిట్, ఇట్లా రాదా? ఇట్లా రాదేమో. చాచా, దీని పేరు మార్చాలి ఇప్పుడు. స్పేసెస్ ఉండకూడదుగా. ఓకే ఏం కాదు, చిల్. ఎట్లా పెడదాం? అండ్ ఎట్లా పెడదాం? సింపుల్. సిడి 10 ఫైల్ హ్యాండ్లింగ్. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా? క్లియర్ చేస్తా. ఇప్పుడు చూడండి మనం ఎక్కడ ఉన్నాము. పైథాన్ ట్యుటోరియల్స్ లోపల 10 ఫైల్ హ్యాండ్లింగ్ లోపల మనం ఉన్నాం. ఇది 11. ఓకే, కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా? ఇక్కడ నేను దీన్ని రన్ చేస్తా. ఇక్కడ రన్ చేసినప్పుడు నా వాల్యూ అనేది తీసుకుంటుంది. ఓకే, చూసుకోండి. కామన్ మిస్టేక్ ఇది, చాలా మందికి అవుతుంది. నాకు ఫస్ట్ అయినప్పుడు టెన్షన్ పడ్డా. ఏం కాదు, చిల్. చాట్‌జీపీటీకి వెళ్ళి అడిగితే ఆన్సర్ అదే ఇచ్చేస్తుంది. చాట్‌జీపీటీకి వెళ్ళి అడిగితే ఆన్సర్ అదే ఇచ్చేస్తుంది. చిల్, ఏం కాదు. ఓకే, రీడింగ్ అర్థమైందిగా ఎట్లా రీడ్ చేస్తున్నాం అని చెప్పేసి. ఇప్పుడు నేను ఏం చేస్తా? రైట్ చేస్తా. ఇది రీడింగ్, ఇది నేను కమెంట్ చేసేస్తా. ఓకే, ఇప్పుడు నేను ఏం చేస్తా? విత్ ఓపెన్ ఫైల్ నేమ్ ఇందులోనే రాద్దామా? ఓకే, ఇందులోనే రాద్దామండి. ఫైల్ నేమ్ డబ్ల్యూతో ఓపెన్ చేస్తున్నా, యాజ్ ఎఫ్. ఓకే, f.write. This is a new content opening file with write mode. ఓకే, రైట్ మోడ్లో నేను ఓపెన్ చేస్తున్నా. దీన్ని నేను కట్ చేసి ఇక్కడ పేస్ట్ చేసి కమెంట్ చేస్తాను. దీన్ని ఏమంటా? రీడింగ్ a file. ఓకే, రీడింగ్ a file, writing to a file, appending to a file, error handling. ఓకే, ఇప్పుడు చూడండి. విత్ ఓపెన్ ఫైల్ నేమ్ డబ్ల్యూ మోడ్ రైట్ మోడ్ యాజ్ f.write లోపల నేను ఒక స్ట్రింగ్ని పాస్ చేస్తున్నా. కానీ నా పై వాల్యూలో ఆల్రెడీ ఒక వాల్యూ అనేది స్టోర్ అయ్యి ఉంది. ఇప్పుడు రైట్ మోడ్లో ఓపెన్ చేస్తే ఏమవుతుందో చూడండి. నేను దీన్ని రన్ చేస్తున్నా. ఓకే, సక్సెస్ఫుల్గా రన్ అయింది. ఇప్పుడు నేను పై వాల్యూలోకి వెళ్తా. చూసారా, పై వాల్యూ అనేది పోయి దిస్ ఈజ్ ఎ న్యూ కంటెంట్ ఓపెనింగ్ ఫైల్ విత్ రైట్ మోడ్. ఓకే, ఇది రైట్ మోడ్. ఇప్పుడు ఇదే నేను అపెండ్ మోడ్లో ఓపెన్ చేస్తా. చూడండి, రైటింగ్ టు a ఫైల్. నేను దీన్ని కమెంట్ అవుట్ చేస్తా. అండ్ ఇక్కడ ఏం రాస్తా? అపెండింగ్ టు a ఫైల్ విత్ అండ్ ఇక్కడ డబ్ల్యూ తీసేసి ఏ పెడతా. ఏ పెట్టి అపెండ్ మోడ్. ఓకే, లాస్ట్ టైం మనం ఏం చేసాం? ఇంత ముందు లైన్లో ఏం చేసాం? ఆల్రెడీ పై వాల్యూ అనేది డిలీట్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నా? ఆల్రెడీ ఇక్కడ కొంత కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ ఏంటి? దిస్ ఈజ్ ఎ న్యూ కంటెంట్ ఓపెనింగ్ ఫైల్ విత్ రైట్ మోడ్. ఇప్పుడు నేను ఏం చేస్తాను? దిస్ ఈజ్ ఎ న్యూ కంటెంట్ ఓపెనింగ్ ఫైల్ విత్ అపెండ్ మోడ్. ఇప్పుడు నేను రన్ చేస్తా. చూడండి, ఎర్రర్స్ ఏం రాలే, రన్ అయిపోయింది. ఇక్కడ చూడండి, దిస్ ఈజ్ ఎ న్యూ కంటెంట్ ఓపెనింగ్ ఫైల్ విత్ అపెండ్ మోడ్. కానీ ఇది నాకు నచ్చలే. ఇది నాకు నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలనుకుంటున్నాను. నేను దీన్ని డిలీట్ చేస్తా, దీన్ని సేవ్ చేస్తా. అండ్ ఇక్కడ ఏం లేదు, స్లాష్ అని పెట్టేస్తాం. మళ్ళీ రన్ చేస్తా. ఇప్పుడు చూస్తే దిస్ ఇస్ ఎ న్యూ కంటెంట్ ఓపెనింగ్ ఫైల్ విత్ రైట్ మోడ్ ఓపెనింగ్ ఫైల్ విత్ అపెండ్ మోడ్. సింపుల్. ఇది పనిచేస్తుందా? పనిచేస్తుంది. సింపుల్. అర్థమైందిగా? రీడింగ్ అర్థమైంది, రైటింగ్ అర్థమైంది, అపెండింగ్ అర్థమైంది. సింపుల్, అంతే. ఫైల్ కాన్సెప్ట్ ఇంతే, ఏం లేదు, కాంప్లెక్స్ టాస్కే లేదు. ఓకే, డన్.
ప్రాబ్లీ ఇక్కడ వరకు ఒక వీడియో చేసి దీని తర్వాత ఇంకో వీడియో పెట్టుకోవడం బెస్ట్. ఓకే, నేను చూసుకుంటాను, నేను ట్రిమ్ చేసి పెడదా, నేను దీన్ని క్లియర్ చేస్తాను. ఓకే, అర్థమైందిగా కాన్సెప్ట్, సింపుల్. ఆపేద్దాం వీడియో.